హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, 2010 నాటి టెక్స్ట్ పోస్ట్ 300 నైట్స్ 300 మంది యోధుల గురించినటువంటి ఆ పోస్ట్ని అప్పటి భావస్ఫూర్తి ఇప్పుడంతగా రాదు కూడా. ఎందుకంటే అది హృదయంలో నుండి రావాలి. తొలిసారి చూసినప్పుడు మనకు కలిగేటటువంటి ఎగ్జైట్మెంట్ కానీ ఎమోషన్స్ కానీ మల్టిపుల్ టైమ్స్ చూసిన తర్వాత ఉండదండి. అంచేత దాని గురించి అప్పుడు రాసిన టెక్స్ట్ పోస్ట్ని ఇప్పుడు మీతో వీడియోగా షేర్ చేసుకుంటున్నాను. చూసే చదువుతున్నాను, కంటిన్యూ చేస్తున్నానండి. జెక్సిస్ దూతలని తాను చంపేటప్పుడు లియోనైడస్కి తెలుసు తాను జెక్సిస్ని ధిక్కరిస్తున్నానని, పర్యవసానంగా యుద్ధం తప్పదని. అయినా తన ప్రజల వైపు చూసుకొని నా ప్రజలు బానిసలు కాకూడదు అని గుండెల నిండా సంకల్పించుకున్నాకే జెక్సిస్ దూతల్ని కాలెత్తి గుండెలపై తన్ని పాతాళ బావిలోకి తోసేస్తాడు. ఇక యుద్ధం తప్పనిసరి. యుద్ధపు అనుమతి కోసం మత పెద్దల్ని ఆశ్రయిస్తాడు. అది వాళ్లకు ముందు నుండి వస్తున్న సాంప్రదాయం, నమ్మకం, ఆచారం. ప్రజలు కూడా మత పెద్దల్ని తమ హితవు కోరేవారుగా నమ్మి గౌరవిస్తారు. పూర్వం మనం ఋషులని గౌరవించినట్లుగా, వర్తమానంలో అందరము మీడియాని నమ్మి గౌరవించినట్లుగా. అయితే జెక్సిస్ పంపిన అప్పటికి మీడియా ఇంతగా ఛిద్రం అవ్వలేదండి. ఇది ఇప్పటి మాట చెప్తున్నాను. అయితే జెక్సిస్ పంపిన బంగారానికి అప్పుడే పూచిన పువ్వుల వంటి కన్యలకి ఆశపడి ఆ వృద్ధ మత పెద్దలు అలవోకగా అబద్ధాలు చెబుతారు. వాళ్ళ సహకారం లేనిదే ప్రజల అంగీకారము, యుద్ధ సన్నాహము మహారాజుకైనా అసాధ్యమే. స్పార్టా సేనని ఎలా యుద్ధ భూమికి కదపగలడు? అందుకే స్వయంగా కేవలం 300 మంది యోధుల్ని వెంటబెట్టుకుని మాతృభూమి స్పార్టాకి జెక్సిస్ సేనలు చేరకముందే అతడికి ఎదురు వెళ్ళి యుద్ధరంగాన తలపడేందుకు సిద్ధపడతాడు లియోనైడస్. అప్పటికే జెక్సిస్ పంపిన లంచాలు మరిగిన మంత్రి తెరాస్ కుట్ర కపటాలతో మత పెద్దల మాటకు విరుద్ధంగా, దైవ సమ్మతం లేకుండా మహారాజు లియోనైడస్ స్వార్థంతో, స్వకీర్తి కాంక్షతో యుద్ధానికి, అది 300 మంది యోధులతో వెళుతున్నాడని నిందాపూర్వకంగా మాట్లాడతాడు. దాన్ని పూర్వపక్షం చేస్తూ లియోనైడస్ ఎవరన్నారు నేను యుద్ధానికి వెళ్తున్నానని? నేను దేశాటనం చేయడానికి వెళ్తున్నాను. వీళ్ళు నా ఆత్మరక్షక దళం అంటాడు. 300 మంది సుదృఢ గాత్రులను, స్థిర చిత్తులను తీసుకుంటాడు. దళపతి ఆ యోధుల్ని పరిచయం చేస్తూ వీరందరికీ ఒక్కొక్క పుత్రుడున్నాడు, ఇంకా వేరే ఎక్కువ మంది సంతానం ఉన్నారు అంటాడు. అతడి పుత్రుణ్ణి గుర్తించిన మహారాజు, ఇంత చిన్న వయసులో నీ కుమారుడు యుద్ధరంగానికి రావడం అవసరమా అంటే, వీడుగాక నాకు ఇంకా 2 పుత్రులు ఉన్నారు. వీడికి యుద్ధ విద్యలన్నీ నేనే నేర్పాను. తాను నేర్చిన విద్యలతో మాతృదేశ రక్షణకి వాడు ఉవ్విళ్ళూరుతున్నాడు. అయినా నేను తొలిసారి యుద్ధ భూమిలో అడుగుపెట్టిన వయస్సు కంటే వీడు కొంచెం పెద్దవాడే అంటాడు. ఎంతో అలవోకగా జాతస్య హి ధ్రువో మృత్యు అనే అనివార్యమైన చావుని అర్థవంతం చేసుకోవాలని స్పష్టమైన స్వాతంత్ర కాంక్ష ఆ యోధుడిలోనూ అతడి పుత్రుడిలోనూ కనిపిస్తుంది. ఎంతగా అంటే జెక్సిస్ సేనలతో యుద్ధం చేసేటప్పుడు వాళ్ళు హఠాత్తుగా కనిపించకుండా అంబుల వర్షంలాగా శరాలను ఉపయోగించినప్పుడు డాలుతో శరీరాల్ని కప్పుకొని అది వెలిసాక పగలబడి నవ్వేంతగా. ఎందుకు నవ్వుతున్నావు అంటే వాళ్ళు దడిచారు, వెన్నుపోటుకు సిద్ధపడ్డారు అంటూ పకపక నవ్వేటంతగా. పిరికివాడు వెన్నుపోటుకు సిద్ధపడతాడు. యుద్ధం చేసే దమ్ముల్లేనివాడు కుట్రలకి తెగబడతాడు. యుద్ధ భూమిలో ప్రతి క్షణం చావు బ్రతుకుల మధ్య తారట్లాడుతూ, దెబ్బతీస్తూ, దెబ్బ కాచుకుంటూ కూడా శత్రువు పిరికితనాన్ని, బలహీనతని ఆనందిస్తూ విరగబడి నవ్వగలిగారంటేనే
వారిలోని ధీరత్వం, నిర్భయత్వం కనిపిస్తుంది. మొత్తంగా ఈ సినిమాలో ఫోటోగ్రఫీ కూడా ఆద్యంతము అద్భుతంగా ఉంది. ఇంకా ఇప్పుడు నెట్లో దొరుకుతున్నది కొద్దిగా డార్క్ షేడ్స్తో అంత కలర్ఫుల్గా లేదండి. నేను అప్పట్లో ఏమంటారు కదా, సిడీల్లో చూసినప్పుడు అది ఇంకా కలర్ఫుల్గా ఎంత బాగుంది అని అంటే, పాతాళంలో లాంటి నూతిలోకి విసరబడిన జెక్సిస్ దూతల దగ్గర నుండి అంబుల వర్షం మేఘంలాగా ఆకాశాన్ని కమ్ముకొని సూర్యుడిని కూడా కప్పివేసినట్లు తాత్కాలికంగా చీకట్లో పరుచుకోవడం ఎంతో చక్కగా దృశ్యీకరించారు. అప్పుడే కాదు, మదగజాలని స్పార్టన్ల మీదికి ఉసిగొలిపినప్పుడు వాళ్ళు వాటిని మృత్యులోయలోకి విసరటం, మాయా ఖడ్గం, మృగపు దాడి, దాదాపు అన్ని సన్నివేశాలు ఎంతో చక్కగా చూపించారు. ఫోటోగ్రఫీ అద్భుతమైన పనితనం అది. ఆ భారీ ఖడ్గమృగం మీదికి ఈట విసిరాక కూడా అది ఆగకుండా పరిగెత్తుకు వస్తుంది. అది మీదికొచ్చే వరకు కూడా స్పార్టన్ యోధుడు అలా స్థాణువులా చెలించకుండా నిలబడతాడు. తన మీద తనకున్న నమ్మకం, తన ఆయుధం ఆ మృగాన్ని సంహరించి తీరాలి. సంహరించలేదు పో, చావుకి తెగించే కదా యుద్ధభూమికి వచ్చింది అన్నట్లుంటుంది అతడు చెలించకుండా నిలబడిన తీరు. జెక్సిస్ సేనలు తమ స్పార్టా మీదికి వచ్చే ముందే తామే ఎదురు వెళ్ళి యుద్ధానికి సిద్ధపడే వేళ ప్రకృతి పరంగా సానుకూల ప్రతికూల అంశాలని అంచనా వేస్తూ లియోనైడస్ యోధులు తమని చేరాలంటే సన్నని ఇరుకైన దారిలో జెక్సిస్ సేన రావాల్సి ఉంటుంది. అప్పుడు తాము ఎదుర్కోవడం సులభం అనే అంచనాలో బయలుదేరతారు. అది ఫలిస్తుంది కూడా. తమ దేశీయుడైన గూనివాడు జెక్సిస్తో కుమ్మక్కు కానంత వరకు. అది ఎలా ఉంటుందంటే, శివాజీ మహారాజ్ అతని సేనలు తురకలని ఎదుర్కొన్న తీరులాగా. వాళ్ళు యుద్ధరంగానికి చేరే వేళకు టెక్సాస్ యోధులు స్పార్టన్లతో చేయి కలిపి జెక్సిస్తో పోరాడటానికి వస్తారు. వారి శౌర్యానికి పని కల్పిద్దాం అంటూ లియోనైడస్ వాళ్ళ సాయాన్ని అంగీకరిస్తాడు. అయితే వాళ్ళని యోధులు అనడం కంటే ఆక్రోసులు అనడం సబబు అంటాడు. ఎందుకంటే వాళ్ళు అనివార్యమై నిస్సహాయులం అనుకుంటూ యుద్ధానికి సిద్ధపడతారు తప్ప తమ స్వేచ్ఛ గౌరవాల కోసం సిద్ధపడరు. అదే వారి ప్రశ్నలోనూ ఉంటుంది. ఇంత తక్కువ సేనతో, కేవలం 300 మంది యోధులతో అపారమైన జెక్సిస్ సేనల్ని ఎదుర్కోవడం సాధ్యమా అంటారు. లియోనైడస్ టెక్సాస్ యోధుల్ని నువ్వేం చేస్తావు అని అడిగితే ఒక్కొక్కరు శిల్పిని, కుమ్మరిని అంటూ తమ తమ వృత్తులు చెప్తారు. స్పార్టన్లని అడిగితే యుద్ధం అంటారు. లియోనైడస్ ఇప్పుడు నీకు అర్థమైందా అంటాడు. ఇది నిజంగా చాలా అర్థవంతమైన సంభాషణ. ఇక్కడ ఒక పోలిక చెప్తాను. మనం ప్రతిరోజు భోజనం చేస్తాం. వరి అన్నం, గోధుమ చపాతీలు లేదా జొన్న రొట్టెలు ప్రధాన ఆహారం అయితే అందులోకి ఆధారులుగా పప్పు, పచ్చడి, కూర, పులుసు, నెయ్యి, పెరుగు ఉంటాయి. అంతే తప్ప కేవలం ఆధారులే ప్రధాన ఆహారమై ఉండవు. పూర్తిగా మాంసాన్ని ఆహారంగా స్వీకరించే అప్రాచ్యపు ఆహారపు అలవాట్లని నేనిక్కడ ఉటంకించలేదు. అంటే వరి లేదా గోధుమ ప్రధాన ఆహార స్రవంతి అయితే కూర, పెరుగు అందులో పాయలై ఉంటాయి. అలాగే పౌర జీవితంలో వృత్తి ప్రధాన స్రవంతి అయితే వినోద వికాసాలు అందులో పాయలై ఉండాలి. ప్రస్తుతం 24 గంటల టీవీ ఛానళ్లతో, మిడ్నైట్ మసాలాలతో వినోదం ప్రధాన స్రవంతి అయిపోయింది. క్రికెట్ మ్యాచ్లు ఉన్నప్పుడు ఉద్యోగ విద్యార్థుల హాజరు పడిపోవడం ఇందుకు దృష్టాంతం. ఇక మ్యాచ్లు లాంటి మ్యాచ్లు ఉంటే ఓటింగుకు రాకపోవడం అందులో మరింత అతి. అదేవిధంగా దేశ రక్షణ చేసే యోధుడే జీవితంలో యుద్ధం ప్రధాన స్రవంతి అయి ఉండాలి. అది 300 యోధులు సినిమాలో పై సన్నివేశంలో చెప్పబడుతుంది. దాన్నే నిజం చేస్తూ టెక్సాస్ యోధులు ఆక్రోశాన్నే వెళ్ళగక్కుతుంటారు.
జెక్సిస్ అపార సేనలు సముద్ర మార్గాన రావటం చూస్తూ ఎంత అపారమైన సేన, వీళ్ళ చేతిలో మనం చావడం ఖాయం, వాళ్ళని గెలవను లేము, ఎదిరించి పోరాడను లేము, దేవుడికి ఇంకా మన మీద దయ రాలేదు అంటారు. అదే దృశ్యాన్ని చూస్తూ స్పార్టన్లు నౌకలలో వస్తున్న జెక్సిస్ సేన నేల మీదకు రాగానే ఇక్కడ ఎండకు మలమల మాడి చస్తారు అంటారు. టెక్సాస్లది ఆక్రోశంతో కూడిన నిరాశావాదం అయితే స్పార్టన్లది ఆత్మవిశ్వాసంతో కూడిన ఆశావాదం. నిజానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇలాంటి నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని ప్రక్కన ఉంచుకోకూడదండి. యుద్ధానికే కాదు, అసలు జీవితంలో కూడా నిరంతరం నెగిటివ్ మాట్లాడే నిరాశావాదుల్ని ఏం చేయగలం? మన రాతలు ఇంతే, మన బుద్ధి ఇంతే, మన తల రాత ఇంతే. ఉత్సాహవంతుణ్ణి కూడా నీరసపరిచి నిస్తేజుల్ని చేయగలరు. సమాజంలో ఇదే చాలా ఎక్కువ ఉంది కూడా. నేను బ్లాగ్ రాసే రోజుల్లో 1కి 10 కామెంట్స్ ఇవే వచ్చేవి. నేను ప్రతిసారి చెప్పేదాన్ని, ఇప్పుడు కూడా అదే అంటున్నాను. తామసంతో ఉంటుంది నిరాశావాదం, రజోగుణం ఎదుర్కోమంటుంది, సత్వగుణం సహనంతో మరీ ఎదుర్కొంటుంది, సత్యాన్ని ఆశ్రయించి మరీ ఎదుర్కొంటుంది. కాబట్టి నిరాశావాదాన్ని వదిలేయవలసిందిగా చెబుతూ కూడా ఈ టెక్సాస్ అనే ఒక అంశం ఆ సినిమాలో గుచ్చబడింది. ఇక మళ్ళీ పాత పోస్ట్ని కొనసాగిస్తున్నానండి. ఆ క్షణంలో లియోనైడస్ కానీ ఇప్పుడు వర్షం కురవబోతుంది అంటాడు. నిజంగానే పెద్ద గాలివాన వస్తుంది. ఆ దెబ్బకి జెక్సిస్ సేనలో అధిక భాగం ధ్వంసం అవుతుంది. దీనికి కొన్ని క్షణాల ముందు టెక్సాస్ యోధులు దేవుడికి ఇంకా మన మీద దయ రాలేదు అంటాడు. నిజంగా దేవుడికి వాళ్ళ మీద దయ లేకపోతే గాలివాన వస్తుందా? జెక్సిస్ సేనలో అధిక భాగం నశిస్తుందా? దేవుడెప్పుడు మంచికి దర్మానికి బాసటగా నిలుస్తాడు. చూడగల కళ్ళు గ్రహించగల దృక్పథం మనుషులకి ఉండాలి, అంతే. అందుకే గీతలో చివరిలో ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః అని చెప్పబడుతుంది. ఇక తదుపరి ప్రారంభమైన యుద్ధం పరమ భీకరంగా ఉంటుంది. ఈ సినిమాని 15 ఏళ్ల క్రితం నేను టెక్స్ట్ పోస్ట్గా పెట్టినప్పటి కంటే ఇప్పుడు ఇంకా ప్రస్ఫుటమైనటువంటి మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధాన్ని సరిపోల్చుకుంటూ అనువర్తించుకుంటూ మీరు పరిశీలించినట్లయితే జియో హాట్స్టార్లో లభ్యమవుతుంది. ఇంకా చాలా చోట్ల ఓటీటీల్లోనూ వాటిల్లోనూ ఉండొచ్చేమో. కాబట్టి ఈ సినిమాని ఎన్నో సినిమాలు, ఎన్నో వంటలక్కల వీడియోలు, వాళ్ళ ఆయనల కబుర్లు చెప్పే అరుగు కబుర్లు, మా ఆయన ఇది అడిగాడండి నేను ఇది వండానండి అనే వంటలక్కల వీడియోలు కూడా చూస్తూ ఉంటాం. అందులో కొంత సమయాన్ని వెచ్చించి ముఖ్యంగా పెద్ద తరం వారు, నా వయస్సు వారు, 50 దాటిన వారు దీన్ని గనుక పరిశీలిస్తే మీ జీవనానుభవం కూడా ఉంటుంది. కాబట్టి ఈ యుద్ధం మీకు మరింత బాగా అర్థమవుతుంది. దాన్నే మీ చుట్టూ ఉన్న యువతరానికి లీడ్ చేస్తూ, గైడ్ చేస్తూ, ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ అర్థిస్తూ, ఆ విధంగా ఈశ్వరుడు నడిపించాలని ప్రార్థిస్తూ, హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ either spying or spirituality up to the roots of this society. As well, support me financially also to win this war with wisdom as weapon. www. భావి తరాల ప్రశాంత భవిష్యత్తు కోసం ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా కుల మతాలకి, రాజకీయాలకి అతీతంగా సామాన్యులందరినీ స్వాగతిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.